హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఈ రోజుదేనండి. అంటే ఈరోజు ఆదివారం కదండీ! ఆదివారం పొద్దున్నే లేచి పనులైతే ఎప్పుడు మామూలుగా యథావిధిగా చేసుకోవాల్సిందే కదండీ! కానీ ఆదివారం కాస్తంత ప్రశాంతంగా అయితే లేచి పనులైతే మొదలుపెట్టుకున్నానండి. డైలీ ప్రశాంతంగానే లేస్తాను. ఆదివారం అనేసరికి కొంచెం వీకెండ్ కదండీ! మనసు కాస్తంత రిలాక్సేషన్ అవుతుంది. ఎంత రిలాక్స్ అయినా గానండి పనులైతే కంపల్సరీ చేయవలసిందే కదా! కాస్తంత తమాయించుకొని మనసునైతే అలా ఓపికగా లేచి బయటకొచ్చేసరికి అత్తయ్య గారైతే నాకన్నా ముందే లేచి నీళ్లు పట్టేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో అయితే అత్తయ్య గారికి నీటి పనైతే నేను ఇవ్వట్లేదండి. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులొస్తాయి కదండీ! పెద్దవాళ్ళయ్యేసరికి కాస్తంత లేవలేకపోవడం, ఇంకా పొద్దున్నే లేచినా గానీ ఆవిడేమో పనికెళ్ళిపోతారు. ఇక నేనైతే నీళ్లు పట్టుకుని, ఆ తర్వాత నా పనులన్నీ ఒక్కొక్కటిగా అయితే చేసుకోవడం నేను అలవాటు చేసేసుకున్నానండి ఈ మధ్యన. లేదంటే ఉదయాన్నే అత్తయ్య గారు నీళ్లు పట్టేవారు. నీళ్లు జోలికి అస్సలు నేను వెళ్ళేదాన్ని కాదు. ఇంకొక బిందె మాత్రమే నేను పట్టుకొని లోపల పెట్టుకునేదాన్నండి. ఇంకా బాటిల్స్ అవి పడుతూ ఉన్నారు అత్తయ్య. ఇంకా లోపలున్న ఎంగిలి గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చి నీళ్ళొచ్చేటప్పుడే బయట పెట్టేసుకొని, వాటి నిండా నీళ్ళు నింపేసుకుంటే నానిపోతాయనేసి, తర్వాత తోముకున్నా పర్వాలేదు వాటి నిండా నీళ్ళు నింపేసుకుంటే కొంచెం త్వరగా వదిలిపోతాయని అక్కడ పెడతామండి అలాను. ఇంకా బిందెలో అయితే నీళ్లు చాలా ఉన్నాయండి. ఆ నీళ్ళన్నీ వేస్ట్‌గా బయట పారబోయడం ఎందుకనేసి నేను ఎసరకి కుండ నిండా నీళ్లు పట్టుకుని, సగం అందులో పోసుకొని ఉన్న సగం అయితే ఎసరు పెట్టుకుందామని కుండెడు నీళ్ళైతే తీసుకెళ్ళి పొయ్యి దగ్గర పెట్టుకున్నాను. ఇంకా నేనైతే వాకిలి తుడుచుకుంటున్నానండి. వాకిలేముందండి, పేరుకు మాత్రమే వాకిలి. కానీ అదేమో సిమెంట్ రోడ్డు. ఇంక మామయ్య గారైతే వాకింగ్ చేస్తూ ఉన్నారు. వీడియో చేయకైతే 3 రోజులు అయిపోతుందండి. ఇంకా ఈరోజు కూడా వీడియో చేయకపోతే ఎలా అనేసి నేను ఈ వీడియోనైతే పొద్దున్నే తీసుకున్నాను. మరలా చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత మిగతా పనులన్నీ కూడా చేసుకుని, వంట కూడా చేసుకుని, అప్పుడైతే వాయిస్ ఇచ్చి ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. ఇది ఏ టైంకి మీ దగ్గరికి వస్తుందో నాకు తెలియదు కానండి, ఈ వీడియో చేయడానికి చాలా ఇష్టపడి మరీ కష్టపడిపోయి చేశానండి. వీలైతే మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ప్లీజ్. అలాగే ఇంకా బయట తుడిచేసుకున్న తర్వాత పొయ్యి కూడా అంటించేసి నీళ్ళ కుండ వేశానండి. ఈరోజు సండే కదా! ఇక తలస్నానాలు అవి ఉంటాయి పిల్లలకి, ఇంకా పెద్దవాళ్ళు అందరం కూడా చేస్తారు. ఇంకా నేను గ్యాస్ దగ్గరికి అయితే వచ్చానండి. గ్యాస్ అంటించే ముందు మాత్రం నేను ఒక క్లాత్ తోటైతే గ్యాస్ పొయ్యి మొత్తం నీట్‌గా తుడుచుకుంటాను. నేను ఎంత నీట్‌గా తుడిచినా కానండి మరకలు పడుతూనే ఉంటాయి. ఏం చేస్తామండి, అస్తమానం క్లాత్‌తో తుడుచుకోవడం తప్ప మరి నేనేమో పద్దాక కడగలేను. అద్దమనే ఉంటుందండి. ఇంకా బాగా కడగాలనిపించినప్పుడు మాత్రం బకెట్‌తో నీళ్లు తెచ్చుకొని ఒక క్లాత్ తోటైతే మొత్తం ఒత్తుకుంటూ తుడిచేస్తాను నీట్‌గాను. ఇంకా గ్యాస్ స్టవ్ శుభ్రం చేసిన తర్వాత టీ అయితే పెడుతున్నానండి. ప్రతి ఉదయం కొత్తగానే ఉంటుందండి. టీ ఏమో పాతది. కానీ ఈ టీతోనే మన ఉదయం అనేది స్టార్ట్ అవుతుంది కదండీ! ప్రతిరోజు తాగినా గానీ టీలో ఏదో స్పెషాలిటీ ఉంది కాబట్టి ప్రతిరోజు మన మనసు దాన్నే కోరుకుంటుంది. టీనే తాగుతాము. అది తాగిన తర్వాతే మిగతా పనుల మీదకి మనసు వెళ్తూ ఉంటుందండి. నాకైతే టీ తాగందే వేరే ఏ పని చేయబుద్ధి కాదు గానీ, ముందు మాత్రం బయట పనులు చేసుకోవాలి కదండీ! ఆ తర్వాత టీ పెడతాను. టీ కాగుతూనే ఉంటుంది. నేనేమో ఒక గ్లాస్ నీళ్ళైతే తాగుతానండి. అలా బిందెలో నీళ్ళే తాగేస్తాను. వేడి చేసుకోవడం అలాంటిది ఏమీ ఉండదు. ఇంకా ఫిల్టర్ వాటర్ కూడా నేను అస్సలు తాగనండి. అలా కుళాయిలో వచ్చిన నీళ్ళే నాకిష్టం. వాటినే ఒక గ్లాసుడు తాగి ఆ తర్వాత ఏమో టీ తాగుతాను. పరగడుపునే టీ తాగడం అంత మంచిది కాదు కదండీ! ఇక ఏ రాయితో కొట్టుకుంటే ఏంటండి పళ్ళు రాలడానికి అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే టీ నేను పద్దాగా తాగేస్తాను. ఇదొక బ్యాడ్ హ్యాబిట్ అండి. టీ అంతమాను తాగకూడదు. మా వాళ్ళు నన్ను తిడుతూ ఉంటారు తాగొద్దనేసి. మొన్న ఒక నెల రోజులైతే ఆ పద్దాగా తాగేదాన్ని కాదు. ఇప్పుడైతే మళ్ళీ మొదలుపెట్టేసానండి. ఇది అలవాటుని నేను మార్చుకోవాలనుకుంటున్నాను. మానలేకపోతున్నాను. రోజు అయితే టీ చాలా హడావిడిగా తాగుతాను గానండి. ఈరోజు కాస్త ఆదివారం కాబట్టి ఇలా కూర్చొని టీ తాగడానికి వీలవుతుంది. ఎందుకంటే నాకు ఇలా పొయ్యి దగ్గర కూర్చొని ప్రశాంతంగా టీ తాగడం చాలా ఇష్టమండి. మా అమ్మని గుర్తు చేసుకుంటాను. అమ్మ అలాగే తాగుతుందండి. నేను పక్కనే కూర్చునేదాన్ని పెళ్లి కాకముందు. ఇప్పుడైనా అమ్మ దగ్గరికి వెళ్ళానంటే అంతేనండి. అమ్మ దగ్గర కూర్చునే తాగుతాను. ఇంకా అత్తయ్య గారైతే అక్కడున్న గిన్నెలన్నీ కూడా తోమేస్తున్నారండి. ఇంకా నైట్ ఉన్న గిన్నెలు తీసుకెళ్ళి మొత్తం ఖాళీ చేసి ఈ స్టాండ్ ఏమో అత్తయ్య గారి దగ్గర పెట్టి మరలా ఆ గిన్నెలన్నీ ఇందులో నుంచి తీసిన గిన్నెలేమో పైనున్న స్టాండ్‌లోకి అలా సర్దుకుంటూ
చేసుకుంటాను. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి కానండి, మన ఆడపుట్టుకు పుట్టినందుకో ఏమో తెలియదు కానండి, ఏ రోజు కూడా ఖాళీ ఉండదు, ప్రశాంతంగాను ఉండదు. మనమే కాస్తంత టైం మన కోసం తీసుకోవాలి కదండి. ఇంత హడావిడిలోనూ మన కోసం ఒక అరగంటో, ఒక 10 నిమిషాలో కనీసం టీ తాగడానికో, మరి ఏదైనా తినడానికో కూడా మనకు మనమే చూసుకోవాలి. ఇన్ని పనులున్నాయి కదా, తర్వాత అని పోస్ట్‌పోన్ చేసుకుంటూ తినడానికి, తాగడానికి పక్కన పెట్టేస్తాము. ముందు పనులు అవ్వడమే చూసుకుంటాం. నేనైతే అలానే చేసేదాన్నండి. కానీ ఇప్పుడు కొంచెం నా మటుకు నేను ఆలోచించుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసుకోవడానికి ఓపిక ఉండాలి కదండీ. ఓపిక లేకుండా మనం ఏం చేయగలము. పనంతా చేసేసుకున్నాక తినేదాన్ని. నీరసం వచ్చేది. కానీ ఇప్పుడైతే తిన్న తర్వాత పని చేసుకుంటున్నానండి. పిల్లలకి స్కూల్ ఉంటే మాత్రం వాళ్ళెళ్ళిన తర్వాతే తింటానండి. ఇదివరకైతే పిల్లల్ని పంపించి మొత్తం పనంతా చేసుకొని అప్పుడు తినేదాన్ని. కానీ ఇప్పుడైతే పిల్లలు వెళ్ళిన తర్వాత నేను కాస్తంత రిలాక్స్ అయ్యి ఆ టైంలో టిఫిన్ తినడమో, ఇంకా మరేదైనా తినడం అయితే చేస్తున్నాను. ప్రాణం కాస్తంత ఓపిక వచ్చినట్టు అనిపిస్తుంది. పనులు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. నీరసం వచ్చిన తర్వాత మనం ఏ పని చేద్దామన్నా గానీ ఇంట్రెస్ట్ ఉండదు. మనసుని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా ప్రశాంతంగాను ఉంచుకోవాలండి. నేను ఇలా కొన్ని రోజుల నుంచి అయితే ఇలా చేస్తున్నాను. ఎంతో పని ఉంటుందండి. గజిబిజి, హడావిడి, గందరగోళంలాగా అనిపిస్తుంది. కానీ అందులోనే మనం కాస్తంత మనసుని స్థిమితపరుచుకుంటే అన్నీ కూడా సజావుగా జరుగుతాయి. ఈ పని అవ్వలేదు, ఆ పని అవ్వలేదని హడావిడిగా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటాం గానండి, ఏది అవ్వదు. కాస్తంత నిమ్మలంగా ఆలోచించుకుని ప్రతి పని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తే అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి. పొయ్యంటించి నీళ్లు కాగిపోయిన తర్వాత వాటిని పక్కకు పెట్టేశాను. ఇంకా ఎసరు పెట్టాను. బియ్యం కూడా తీసుకున్నానండి. వాటిని కూడా కడిగేసి ఎసరులో కూడా వేసేసి ఇంకా టిఫిన్ సంగతి చూడాలి కదండి. ఓ రోజైతే నైటు ఎలా వండిన అన్నం అలానే ఉంటుందండి. అస్సలు కదలదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఉదయాన్నే పులిహోర చేస్తే చక్కగా తినేస్తారండి. పోపులు ఎక్కువ వేసి వేరుశెనగ గుళ్ళతోటి తాలింపు వేసేస్తే అన్నంలాగా ఉండదు కదండి, పులిహోర అయిపోతుంది కదా. కాబట్టి వాళ్ళతో తినిపించేయచ్చు. లేదంటే అన్నం అంతా వేస్ట్ అయిపోతుంది కదండి. ఏ అట్టో ఇడ్లీనో వేసామనుకోండి అన్నం అంతా అలానే ఉండిపోతుంది. అందుకని నేను కంపల్సరీ అన్నం ఎక్కువ ఉన్నప్పుడైతే పులిహోర చేసేస్తాను. ఒక రకంగా చెప్పాలంటే టిఫిన్లా యూజ్ అవుతుంది. ఇంకొక రకంగా అయితే మా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినట్టు కూడా ఉంటుందండి నా దృష్టిలో అయితే. ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత వాళ్ళకి వడ్డించాను. వాళ్ళు తింటూ ఉన్నారండి. పక్కనేమో అన్నం అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా నేను దాన్ని చూసుకుంటూ ఇక్కడైతే వంకాయలు అయితే కోసుకుంటున్నానండి కత్తిపీటతోటి. నేను ఏ చిన్న కాయగూర కొయ్యాలన్నా కత్తిపీటకే పని చెప్పాలండి. నాకు చాకుతోనూ కట్ చేయడం రాదు. ఏదైనా వస్తుంది కానండి, నాకు కత్తిపీటతో కట్ చేసుకోవడమే ఇష్టం. అందుకని దీంతోనే కొనసాగిచ్చేస్తున్నాను. వంకాయలు అయితే కట్ చేసిన తర్వాత దానిలో కొద్దిగా ఉప్పేసి 2 సార్లు కడిగి మరి నీళ్లు వంపేసి మంచినీళ్ళు పోసి అప్పుడైతే నేను కూర వండుతాను. లేదంటే కండ్రొచ్చేసి వంకాయ కూర పర్ఫెక్ట్గా బాగోదండి. ఇంకా కూర అయితే పొయ్యి మీద పెట్టేశాను. దాంట్లో వేయవలసినవన్నీ వేసేసాను. పక్కనేమో కోడిగుడ్డు కూడా ఉడికించేసానండి. పాలు ఆల్రెడీ కాసేసాను బాబు తాగడానికి. ఇంకా అన్నం కూడా వండేసి దాన్ని వంచేసి ఇంకో గిన్నెలోకి కూడా తిరగదీసేసానండి. మా వాళ్ళేమో టిఫిన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి అయితే చర్చికి వెళ్తామండి. ఈరోజు ప్రతిరోజు కన్నా ఎక్కువ హడావిడి, ఎక్కువ పని, ఇంకా ఎక్కువ ప్రశాంతంగా అయితే అనిపిస్తుందండి. ఇంకా నేను తలస్నానానికి అయితే కుంకుడుకాయలు వాడతానండి. ఈ రోజుల్లో కుంకుడుకాయలు వాడేవాళ్ళు నాలాంటి వాళ్ళు ఉండే ఉంటారు. ఉప్పుతోటి అయితే చాలా ఈజీగా చేసేయవచ్చండి. కానీ చిన్నప్పటి నుంచి కుంకుడుకాయలే అలవాటు నాకు. ఈ అలవాటుని అయితే నేను మార్చుకోలేదు. కానీ జుట్టు మాత్రం ఏమాత్రం బాగుండట్లేదండి, ఊడిపోతుంది. అయినా కుంకుడుకాయలు మానేసి ఇంకా వేరే ఏది కూడా నేను యూజ్ చేయలేను. జుట్టు అయితే బాగా రాలిపోయి చాలా యాసగా అనిపిస్తుంది జడ వేసుకుంటుంటే. జడ వేసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుందండి. నాకున్న ప్రాబ్లం వచ్చేసి జుట్టు ఊడిపోవడం. ఊడిపోయినా కానీ నా జడ అయితే నాకు బాగానే అనిపించేదండి. కానీ ఈ మధ్యకాలంలో 2 ఏళ్ళగా అయితే మరీ విపరీతంగా ఊడిపోతుంది. దేని గురించైనా ఆలోచన ఉంటే జుట్టు కూడా ఊడిపోతుందంట కదండి. వీటి గురించి ఆలోచిస్తాను కానండి, మరీ జుట్టు ఊడిపోయేంతగా అయితే దేని గురించి ఆలోచించలేదు. కానీ ఈ యూట్యూబ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి రాత్రి పగలు తేడా లేదండి. ప్రతి నిమిషం కూడా ఈ యూట్యూబ్ పక్కలో బల్లెంలాగా నన్ను ఏమంటారు అలా నాకు అయిపోయిందండి. ఇంకా ఏం చేస్తాము, ప్రతి విషయానికి ప్రతి వీడియోకి ఆలోచన జుట్టు మొత్తం ఊడిపోయింది. ఇంతలా అయిపోయిందనమాట. మాత్రమైనా ఉంటే చాలు అనిపిస్తుందండి. ఎందుకంటే జడ వేసుకుంటే మరీ ఆశగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఇంకా నేనైతే రెడీ అయిపోయి చర్చికి అయితే వెళ్తున్నాను. పిల్లలకు కూడా ఆల్రెడీ జడలు అయితే వేసేసానండి. ఆదివారం ఎన్ని పరుగులు పెట్టినా ఎంత పని చేసుకున్నా నాకు అలసట అనిపించదండి. ఎందుకంటే ఈ పరుగు వెళ్ళి చర్చిలో కూర్చుంటే పోతుంది, మనసు అయితే
కుదురు పడిపోతుంది. ప్రాణం ప్రశాంతంగా కూడా అనిపిస్తుందండి. అలా 2 గంటలు చర్చిలో గడిపైతే ఇంటికొచ్చేస్తాను. ఇంకా చర్చికెళ్ళే ముందు పనైతే చాలా హడావిడిగా చేసుకుంటాను. ఇంకా కూర కూడా ఉడికిపోయింది. దానికి ఆపేసి మొత్తం కూడా చక్కబెట్టుకొని పిల్లల్ని కూడా తీసుకొని చర్చికైతే వెళ్తున్నానండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.